135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మనతో ఉన్నారు కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. బాగున్నారు కదా? బాగున్నాం నాగరాజ్ గారు, మీరు ఎలా ఉన్నారు? మీ బ్లెస్సింగ్స్ ఇలా ఉన్నాను సార్ నేను. మీరు మాత్రము సూపర్ స్టార్ కృష్ణలాగా వన్న దగ్గర వీరుడు అనేసి అసలు 60+ అంటే కూడా ఎవరు నమ్మరు అసలుకి. అలాగే యవనస్తుడిగా ఉన్నారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు సార్ మీరు అసలు? దేవుడు దయండి అంతే. రవీంద్రనాథ్ రెడ్డి గారు అంటే ఒక చిన్న వ్యక్తి కాదు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బావమరిది, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ. ఇంత బలమున్న రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన వారు మీరు కూడా ఒక సీనియర్ నాయకుడు. అలాంటి మీరు కమలాపురంలో ఈసారి ఓడిపోవడం ఏంటి అసలు? సవాలచ్చే కారణాలండి. కొన్ని కారణాలు చెప్పండి అసలు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి అనుకుంటాం. ఈవీఎం ట్యాంపరింగ్ త్రూఅవుట్ స్టేట్ జరిగింది. అది ఒక నా నియోజకవర్గం అనేది కాదు, త్రూఅవుట్ స్టేట్ ప్రతి బూతు జరిగింది. అంటే 2019లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా? 2019లో ట్యాంపరింగ్ జరగడానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేరు. అందులో ఎన్నికల కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? అది స్వయం ప్రతిపత్తి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నా కూడా స్వయం దానికంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. స్వయం ప్రతిపత్తి ఉంటుంది. యూనివర్సిటీలకు కూడా స్వయం ప్రతిపత్తి ఉంటుంది. కానీ యూనివర్సిటీలు కూడా అలా పనిచేయవు కదా, గవర్నమెంట్ ఏం చెప్తే అది చేస్తారు అంతే. సో ఇది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ. ఓకే. సో దానికి స్వయం ప్రతిపత్తి ఉండవచ్చు. కానీ అది 2019లో కేంద్ర ప్రభుత్వంతో అధికారంలో ఉన్న వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి టైప్ లేడు. సో ఈయన అప్పుడు సింహం సింగిల్గానే వచ్చింది, ఇప్పుడు కూడా అట్లాగే వచ్చింది. సో అందుకు అప్పుడు అవకాశం ఉండదు. ఇప్పుడు అవకాశం ఎన్డీఏ కూటమితో టైప్ అయిపోయిన చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు, బీజేపీకి వీళ్ళకు ఉంటుంది మరి అసలు అవకాశం. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనుకుంటాము. జరిగితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలిచారు అసలు? పులివెందుల్లో ప్రోగ్రామింగ్ జరిగింది, చిప్ ప్రోగ్రామింగ్ జరిగింది. చిప్ ఉండదు కదా ఈవీఎంలో? చిప్ ఉంటుందా? ఉంటుంది. చిప్ ప్రోగ్రామింగ్ జరిగింది. ఆ ప్రోగ్రామింగ్ 15% కొన్ని చోట్ల జరిగింది, 18% కొన్ని చోట్ల జరిగింది, 20% కొన్ని చోట్ల జరిగింది. అది ప్రోగ్రామింగ్ జరిగింది. దానికి నెట్ ఫెసిలిటీ ఏదో అవసరం లేదు కదా. నీ సెల్లుకు ఎలా వస్తుంది? నీకేమైనా వైర్ ఉందా? దానికి ఏం లేదు కదా. సో దీంట్లో సిమ్ ఉంటుంది, దాంట్లో చిప్ ఉంటుంది. ఓకే. ఆ చిప్ ప్రోగ్రామింగే అలా ఉంటుంది అనమాట. శాంసంగ్ తీసుకున్నాం అనుకో, శాంసంగ్ సంబంధించిన ప్రోగ్రామింగ్ అంతా దాంట్లో ముందుగానే ఉంటుంది ఆ సిమ్లో. లేకుంటే ఐఫోన్ తీసుకున్నారనుకోండి, యాపిల్, దానికి సంబంధించిన ప్రోగ్రామింగ్ అంతా ముందుగానే ఉంటుంది. యాప్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు, అన్నీ ముందుగానే డౌన్లోడ్ చేసి ఉంటాయి. సిమ్ ఆన్ చేయంగానే వచ్చేస్తాయి. నువ్వు ఇంకా అవసరం అనేవి ఎక్స్ట్రా ఏంటన్నా ఉంటే డౌన్లోడ్ చేసుకుంటావు తప్ప మామూలుగా వాళ్ళ ప్రోగ్రామింగ్ ఉండేదంతా ఉంటుంది. ఐఫోన్ హ్యాక్ చేయడం కష్టం అంటారు కదా. ఐఫోన్తో సంబంధం వాళ్ళ ప్రోగ్రామింగ్ వాళ్ళు చేస్తారు. ఐఫోన్ వాళ్ళు ప్రోగ్రామింగ్ ఆ సిమ్లో చేసేదంతా నీకు వస్తుంది. మరి ఈవీఎంలో ట్యాంపరింగ్ ఎక్కడ జరిగిందంటారు? ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వము అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ ఎక్కడైతే జరిగాయో, సో ఆ స్టేట్లలో మాత్రమే చేయడం జరిగింది. ఎందుకంటే మిగతా చోట్లంతా ఎంపీ ఎలక్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో అందుకోసం అక్కడ రెగ్యులర్ గవర్నమెంట్ ఉంటుంది, అక్కడ స్టేట్ గవర్నమెంట్లు ఉంటాయి. సో అక్కడ ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి, హెజిటేషన్స్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఇక్కడైతే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా 2 నెలల ముందే ఎన్నికల కోడ్ వస్తూనే ఎన్నికల కమిషన్కి అప్పచెప్పినారు గవర్నమెంట్ను. ఈయన నామకే వాస్తే ముఖ్యమంత్రి తప్ప ఈయన ఆర్డర్స్ ఎవరు వినేవాళ్ళు కూడా ఉండరన్నమాట. సో అట్లా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈ 4 చోట్ల జరిగాయి. ఎక్కడ? ఆంధ్ర, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. సో ఈ 4 చోట్ల చేయడం జరిగింది. ఓకే. సో అందుకోసం ఎందుకు గెలిపించారు మరి? ఒరిస్సాలో కూడా అట్లాగే నవీన్ పట్నాయక్ గారు ఓటమి. సో ఇక్కడ కూడా పోవడం జరిగింది. అంతే తప్పనిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసింది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు చేసింది లేదు, తప్పు చేసింది లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలిచారు అంటే వాళ్ళ ప్రోగ్రామింగ్ 15%, నవీన్ పట్నాయక్ గారు అలా గెలిచారు 15%, 18% ఇట్లా ఉంటాయి. సో ఆ ప్రోగ్రామ్ కంటే ఎక్కువ ఓట్లు వాళ్లకు మెజారిటీ వచ్చినాయి మామూలుగానే. అందుకోసం వాళ్ళు మామూలుగానే ఇంకరోంత ఎక్కువ మెజారిటీతో గెలిచిండాలి. ఓకే.
సో ఈ 11 చోట్ల ఎక్కడైతే ఉందో వాళ్ళు మామూలుగానే ఆ మెజారిటీలు పెరిగిండాలి. ఓకే. సో ప్రోగ్రామింగ్లో దానికంటే ఎక్కువ వచ్చినాయి కాబట్టి వాళ్ళు గెలవడం జరిగింది ఆ 11 కూడా. లేకుంటే వాళ్ళు కూడా పోయింది అన్నమాట. అంటే దర్శిలో తొలి నుంచి కూడా టీడీపీ వైసీపీ అలా ఇలా దోపుజులు ఆడుతూ స్వల్ప తేడాతో దర్శిలో మీ పార్టీ అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచారు. మరి అక్కడ కూడా ప్రోగ్రామింగ్ జరిగిందా? అంటే చాలా కొన్ని చోట్ల స్టాంపింగ్ అంటే వన్ సైడెడ్గా జరిగిన బూతుల్లో కూడా తెలుగుదేశం మెజారిటీ వచ్చింది. అంటే ఇప్పటికీ వైసీపీ నాయకులు ఇంకా కళ్ళు తెరవలేదు అంటే ఏమంటారు మీరు? మీకు కూడా తెలుసు, అందరికీ కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు కూడా ఇప్పుడు అదే మా ఓట్లన్నీ ఎక్కడ ఏం పోయినాయి, ఎలా పోయినాయి అని బాధపడుతున్నారు తప్ప ఇంకో రకమైన పరిస్థితి కాదు. దాంట్లో ఏం జరిగింది అంటే కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. దాంతోపాటు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏమీ అన్యాయం ఎక్కడా చేయలేదు. ఎక్కడ కూడా అన్యాయం ప్రజలకు జరగలేదు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా మేలే జరిగింది అన్నమాట. వెల్ఫేర్తో మేలే జరిగింది. సో ఖచ్చితంగా తన సొంతానికి జరిగిన ఆదాయం, తన జోబికి జరిగిన ఆదాయం అన్నమాట. సో అందుకోసం అదేమి ఊర్లలో జరిగిన ఆదాయమో లేకపోతే తాలూకాల్లోనో మండలాల్లోనో లేకుంటే జిల్లాల్లో జరిగిన ఆదాయం కాదు. ఎవరెవరి జోబికి వాళ్ళకు ఆదాయం వచ్చిన పరిస్థితి. అంటే ఇలా డబ్బులు ఇచ్చాం కాబట్టి ఇలా ఓట్లు వేయండి అని అడుగుతారా? కాదు, అలా కాదు. ఇంకేం అవసరం లేదు, ప్రజలు చేసాం కాబట్టి ఆ మంచికి ఓటు వేయండి అని అడగడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.